హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక బ్రేకింగ్ న్యూస్ అండి. తల్లికి వందనం డబ్బులు అయితే అకౌంట్లో పడుతున్నాయంట. సో దానికి సంబంధించి చాలామంది అయితే స్క్రీన్ షాట్స్ అయితే పెట్టడం జరిగిందండి. అవి మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను. చాలామంది తల్లికి వందనం అప్లై చేశారు కదా, మీరు అప్లై చేశారా? చేసింటే కింద మేము చేశాము, మీకు డబ్బులు పడ్డాయో లేదో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మనకైతే రిలీజ్ చేశారండి, అమౌంట్స్ అయితే అకౌంట్లో కూడా పడుతున్నాయి. మీకు పడకపోయినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన వివరాలని ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో ఎందుకంటే మనకు సంబంధించిన ప్రతి ఒక్క ఇళ్లలో కూడా పిల్లలు ఉన్నారు, అందరూ స్కూల్స్కి వెళ్తున్నారు, అందరూ కూడా తల్లికి వందనం అప్లై చేశారు. మన గవర్నమెంట్ హామీ ఇచ్చింది, ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామని చెప్పి. మరి వేస్తున్నారా నిజంగానే, వేయట్లేదా? సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. ఒకవేళ మీకు పడకపోతే మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా, ఇన్ఎలిజిబుల్లో ఉన్నారా? ఒకవేళ ఇన్ఎలిజిబుల్ ఉంటే మీరు ఎలా దాన్ని మళ్ళీ ఎలిజిబుల్ లిస్ట్లోకి తెచ్చుకోవాలి? తర్వాత ఒకవేళ ఎలిజిబుల్లో ఉన్నా కూడా డబ్బులు పడకపోతే ఎలా కంప్లైంట్ ఇవ్వాలి? ఇవన్నీ కూడా మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు చాలా ఇంపార్టెంట్ వీడియో, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో మీకు క్లియర్గా అన్నీ కూడా మీకు వీడియోలో చూపించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మన madhujob.com వెబ్సైట్ ఉంది కదా, అక్కడ కూడా మీకు స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా రాయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు చదువుకొని కూడా ఈ పథకానికి ఎలా అర్హత పొందాలి ఏంటి అన్నీ తెలుసుకోవచ్చండి. ఓకేనా, ఇక మనం స్టార్ట్ చేద్దాం వీడియో. అయితే ఫ్రెండ్స్, కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి. దాన్ని బట్టి నాకు కూడా అర్థమవుతుంది ఎంతమందికి పడుతున్నా ఎంతమందికి పడట్లేదని చెప్పేసి. ఓకేనా, ఇక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇక ఆలస్యం చెప్పిన వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో చేయడానికి ఇంపార్టెంట్ అంటే ఉద్దేశం ఏంటి అంటే, చాలామందికి టెన్షన్ ఉంది, మా అకౌంట్లో ఇంకా పడలేదే, నిన్ననే విడుదల చేసామన్నారు కదా ప్రభుత్వము, సో ఎందుకు ఇంకా మా అకౌంట్లో పడట్లేదు, అసలు ఎప్పుడు పడతాయి ఏంటి, అన్ని కన్ఫ్యూజన్ అనమాట. అందుకే మీకు క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను నేను. సో కాబట్టి జాగ్రత్తగా వీడియోని చూడండి, వినండి. చూడండి, మనకు ఈనాడు పేపర్లో బ్యాంకులకు చేరిన తల్లికి వందనం నిధులు అంటే గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసేసిందండి. మాట ప్రకారంగా గవర్నమెంట్ రిలీజ్ చేసేసింది. తల్లికి వందనం నిధులు బ్యాంకులకు చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. గురువారం రాత్రి అంటే నిన్న అర్ధరాత్రి నుంచి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ కావడం ప్రారంభమవుతుందని చెప్పి పేర్కొంది. అంటే మనకు డబ్బులు అయితే నిన్న రాత్రి నుంచే అకౌంట్లలో పడుతున్నాయండి. సో ఒకరోజు అటో ఇటో ఖచ్చితంగా అందరికీ పడతాయన్నమాట. మొత్తం ఎంతమంది చూడండి, ఇక్కడ క్లియర్గా మనకు ఇచ్చారండి. ఇక్కడ మనకు క్లియర్గా ఎంతమంది అకౌంట్లో నిధులు జమ కానున్నాయో సో అన్నీ కూడా చాలా క్లియర్గా అయితే ఇల్లు ఇవ్వడం జరిగింది. చూడండి, 35,44,459 మంది తల్లుల సంరక్షకుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఒక్కొక్క విద్యార్థికి 15,000 చొప్పున విడుదల చేసింది. విడుదల చేయడం అయితే 15,000 రూపాయలు విడుదల చేసింది. కానీ ఇందులో 13,000 రూపాయలు మాత్రమే మీ అకౌంట్లో పడతాయండి. సో అది నిజం అనమాట. ఎందుకంటే మిగతా 2,000 అనేది ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాకి అయితే జమ చేస్తారు. మీ అకౌంట్కి అయితే వేరు, మీకు ఓన్లీ 13,000 రూపాయలు అయితే వేస్తారు. ఆల్రెడీ పడుతున్నాయి. సో అయితే ఇక్కడ మనకు చూడండి, కొంతమందికి పడిన స్క్రీన్ షాట్స్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనకు ఒక అకౌంట్లో ఇద్దరికి పడ్డాయండి. చెప్పారు కదా 13,000 రూపాయలు ఒక బిడ్డకు పడుతుందని చెప్పేసి. ఇక్కడ ఇద్దరికి పడ్డాయి. 26,000 రూపాయలు బ్యాలెన్స్ అయితే క్రెడిట్ అయినట్టు మనకు ఇక్కడ మెసేజ్ రావడం జరిగింది. సో ఇద్దరికి అయితే, అదే మనకు ముగ్గురు ఉంటే ముగ్గురికి కూడా పడ్డాయండి. అంటే గవర్నమెంట్ చెప్పింది కదా, ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామని చెప్పి. సో చెప్పిన విధంగానే అందరికీ అయితే పడుతున్నాయి. ఇక్కడ ఇంతకుముందు ఇద్దరికి పడ్డాయి. ఇప్పుడు చూడండి, డియర్ కస్టమర్ డీబీటీ గవర్నమెంట్ పేమెంట్ ఆఫ్ ₹39,000 అంటే ముగ్గురి బిడ్డల అమౌంట్ అనమాట. ఇది క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి. ఎప్పుడు పడింది ఇది? 13/6/2025. ఇక్కడ మనకు చాలా క్లియర్గా డేట్ కూడా ఉంది. SBI అకౌంట్లో పడడం జరిగిందనమాట. 13/6/2025 నాడైతే మనకు వీళ్ళకి క్రెడిట్ కావడం జరిగింది. అంటే ఈ రోజు ఉదయం 8:30కి అయితే క్రెడిట్ అయింది. కాబట్టి మీకు ఒకసారి పడ్డాయి లేదో చెక్ చేసుకోండి, కింద కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే మెసేజ్ వస్తుందన్నమాట, dbt.gov గవర్నమెంట్ అని చెప్పేసి. సో కాబట్టి మనకి ఇలా వస్తేనే ఇది గవర్నమెంట్ నుంచి వచ్చినట్టు అనమాట. సో మీకు కింద కామెంట్ చేయండి మీకు పడ్డాయా లేదా అని చెప్పి. ఒకవేళ పడితే సంతోషం, పడకపోయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. సో దానికి సంబంధించిన మార్గదర్శకాలన్నీ కూడా గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది. అవి మీకు మన వెబ్సైట్ కూడా చాలా క్లియర్గా పొందుపరిచాను నేను, చదువుకోవచ్చు అనమాట. సో మనము ఇక్కడ మనకు క్లియర్గా ఒక లిస్ట్ అయితే విడుదల చేశారు. ఏంటి అంటే ఇక్కడ చూడండి ఒకసారి, డిస్బర్సల్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు 54,94,703 ఎలిజిబుల్ స్టూడెంట్స్. ఇంతమంది విద్యార్థులండి, ఇంతమందికి డిస్బర్సల్ చేస్తున్నారు. ఎప్పుడు? నిన్న మనకు విడుదల చేయడం జరిగిందనమాట. అలాగే పబ్లికేషన్ ఆఫ్ ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ ఆఫ్ సచివాలయంస్. సో చాలామంది
మేము ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నామా లేదా అనేది ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఏమన్నా ఆన్లైన్లో చెక్ చేసుకునే అవకాశం ఉందా లేదా అడుగుతున్నారు. అలా ఏమీ లేదండి. మనకు సచివాలయాల్లోనే ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ ఇంకా ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో కాబట్టి మీరు ఒకవేళ అంటే మీకు డౌట్ ఉంటే మేము ఎలిజిబులా కాదా అని డౌట్ ఉంటే మీరు సచివాలయంకి వెళ్ళండి. మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి అక్కడ మీరు మీ పేరు చూసుకోవచ్చు. ఎలిజిబుల్ లిస్ట్లో అంటే ఈరోజు రేపు ఖచ్చితంగా పడితే మనకు అమౌంట్ అయితే పడుతుంది, ఒకరోజు అటో ఇటో ఖచ్చితంగా పడతాయి. ఒకవేళ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ ఉంటే అక్కడే మీకు వెల్ఫేర్ అసిస్టెంట్ అయితే ఉంటారనమాట. సో ఆయనను సంప్రదించి మీ యొక్క బ్యాంక్కి అకౌంట్ ఏదైతే ఉందో అది ఆధార్ ఇంకా ఎన్పిఎస్ఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేయించుకోండి ఖచ్చితంగా, లేకపోతే చేసుకోవచ్చు. అది తొందర ఏం పడద్దండి. సో మనకు ఆ టైం అయితే ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ అయితే మాత్రం. సో మీ సచివాలయంకి వెళ్తే మీకు వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో అంటే ఎందువల్ల ఉన్నారు, అంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఏదైనా ప్రాబ్లమా, లేకపోతే ఈకేవైసీలో ఏమైనా ప్రాబ్లమా, సో ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారనమాట. అలాగే అర్హులు అనర్హులు ఎవరో కూడా మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అర్హులు అంటే ఎలాంటి వాళ్ళు అర్హులు ఉండాలి, అనర్హులు అయితే ఎవరు అని చెప్పేసి. సో ఈ విధంగా అయితే మనము ఆ యొక్క లిస్ట్ అయితే చూసుకోవచ్చండి. ఇక ఏమన్నా గ్రీవియన్సెస్ అంటే మీకు అభ్యంతరాలు ఏమన్నా ఉన్నట్లయితే మీరు జూన్ 12 నుంచి జూన్ 20వ తారీఖు కల్లా మీరు గ్రీవియన్స్ కూడా పెట్టే అవకాశాన్ని సచివాలయాల్లో ప్రొడ్యూస్ చేశారనమాట. వాళ్ళు అక్కడ పొందుపరిచారు, మీరు అక్కడి నుంచి అయితే చేయొచ్చు. వెరిఫికేషన్ ఆఫ్ గ్రీవియన్సెస్ అంటే మీరు పెట్టిన గ్రీవియన్సెస్ అన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేస్తారనమాట. ఎప్పటి నుంచి జూన్ 21 నుంచి జూన్ 28 లోపల వాళ్ళు వెరిఫికేషన్ కూడా చేస్తారు. సప్లిమెంటరీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేస్తారనమాట. అంటే వెరిఫికేషన్ చేసి సో ఏమన్నా తప్పులు దొరికి ఉంటే అది రెక్టిఫై చేసి సో ఎలిజిబుల్ లిస్ట్ని పెడతారు, సప్లిమెంటరీ ఎలిజిబుల్ లిస్ట్ని పెడతారు. ఆ తర్వాత చూడండి పబ్లికేషన్ ఆఫ్ ఎలిజిబుల్ ఫస్ట్ క్లాస్ టు జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్ లిస్ట్ సచివాలయమ్స్. మీకు వన్స్ మీరు కంప్లైంట్ ఇచ్చింటారు కదా, మాకు ఈ ప్రాబ్లం ఉంది మాకు అని చెప్పేసి, సో మీ కంప్లైంట్స్ అన్ని కూడా వాళ్ళు వెరిఫై చేసుకొని సో మీరు ఎలిజిబుల్ అయితే మీకు చూడండి ఎప్పుడు పెడతారంట, జూన్ 30వ తారీఖున సచివాలయాల్లో పబ్లిష్ చేస్తారు ఇది మీ ఎలిజిబుల్ లిస్ట్ అని చెప్పేసి. ఓకేనా. సో ఆ తర్వాత చూడండి డిస్బర్సల్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద ఎలిజిబుల్ బెనిఫిషరీస్. సో అన్ని క్లారిటీ అయిపోయిన తర్వాత మీ యొక్క అభ్యర్థనలు, మీ యొక్క కంప్లైంట్లు, సో ఏమన్నా ఉన్న అన్నీ కూడా మనము ఈ నెలాఖరు లోపల చేసేసుకోవాలి. సో మీకు జూలై 5వ తారీఖున మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే మీకు ఈ యొక్క అమౌంట్ అయితే పడుతుందండి. ఇప్పుడు జూలై 5వ తారీఖున అనమాట. కాబట్టి మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు, మాకు రావట్లేదు మాకు ఏమైంది అని చెప్పేసి టెన్షన్ పడద్దండి. మీకు ఖచ్చితంగా మీ అకౌంట్లో పడుతుంది. ఒకవేళ ఇప్పుడు పడకపోయినా కూడా మీరు సచివాలయంకి వెళ్ళి మీరు ఎలిజిబుల్లో ఉన్నారా ఇన్ఎలిజిబుల్ ఉన్నారా చెక్ చేసుకోండి. అక్కడ లిస్ట్ అయితే ప్రొడ్యూస్ చేస్తారనమాట. సో దాన్ని బట్టి మీరు తర్వాత స్టెప్ కూడా అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ సంప్రదించి మీరైతే ముందుకెళ్ళొచ్చండి. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అంటే ఎందువల్ల మీరు అర్హులు అవుతారు ఈ పథకానికి, ఎందువల్ల మనం అనర్హులం అవుతామని తెలుసుకోండి ఖచ్చితంగా. సో ఇది ఇప్పుడు మీకు వీడియోలో చెప్తాను. మన వెబ్సైట్కి వెళ్దాం ఒకసారి. సో దీనికి అర్హతలు ఏంటి, ఈ తల్లికి వందనం పథకం రావాలంటే అర్హతలు ఏముండాలి చూడండి. మనము ఆంధ్రప్రదేశ్ యొక్క శాశ్వత నివాసి అయి ఉండాలండి. మనము రేషన్ కార్డు ఇంకా నివాస ధృవీకరణ పత్రం దీనికి అవసరం. ఇంకా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఉండాలి. ఓకే, అంటే కొన్ని గవర్నమెంట్ ఇచ్చే గుర్తింపు పడిన పాఠశాలలు కూడా ఉంటాయి. సో వాటిలో పాపం తెలియక విద్యార్థులు చేర్పిస్తూ ఉంటారు అనమాట తల్లిదండ్రులు. అలాంటి వాళ్ళకి పడవన్నమాట. గవర్నమెంట్ ఇచ్చే గుర్తింపు పొందిన పాఠశాలలోనే మీరు చేర్పించాలి. ఇంకా విద్యార్థికి కనీసం 75% హాజరైతే ఉండాలండి. ఆదాయ పరిమితి వచ్చేసరికి గ్రామీణ ప్రాంతాల్లో చూడండి 1,20,000 రూపాయలు మరియు పట్టణ ప్రాంతాల్లో 1,44,000 లోపు ఉండాలి. అంటే ఈ ఆదాయం లోపల ఉండాలి. సో బ్యాంక్ ఖాతా, తల్లి పేరిట బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండాలి, ఎన్పిసిఐ. ఓకేనా, ఇది కూడా లింకప్ అయి ఉండాలి. ఆస్తి పరిమితి కుటుంబానికి చూడండి 3 ఎకరాల కంటే తక్కువ మాగాని లేదా 10 ఎకరాల కంటే తక్కువ మెట్ట లేదా 2 కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి. మీకు భూములు ఏమైనా ఉన్నట్లయితే ఈ విధంగా అనమాట. మాగాని అయితే 3 ఎకరాల కంటే తక్కువ, అలాగే మెట్ట భూమి అయితే 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. 2 కలిపి అంటే 10 ఎకరాల లోపే ఉండాలి 2 కలిపి. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉండాలి. ఇది అర్హతలు అనమాట దీనికి. ఇక అనర్హతలు ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు దీనికి అనర్హులు, వాళ్ళకి పడదు. ఓకేనా. ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇలా ఇతర ప్రజాప్రతినిధుల కుటుంబాలకు ఇది వర్తించదన్నమాట. సో మీకు పడలేకపోతే ఇన్ని చెక్ చేసుకోండి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా కడుతున్నారా, మీ రేషన్ కార్డులో ఉండి ఎవరైనా వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా అని చెక్ చేసుకోండి. ఇంకపోతే యూనిట్స్ అంటే మనకు ఇక్కడ మీ యొక్క కరెంటు బిల్లు కూడా 300 యూనిట్లకు మించి ఎక్కువగా మీకు కాలుతూ ఉంటే ఎవ్రీ మంత్ కూడా మీకు దీనికి ఇన్ఎలిజిబుల్ లిస్టులోకి అయితే వచ్చేస్తారండి. అంటే ఏసీలు అలాంటివన్నీ ఉంటాయి కదా, అప్పుడు మీరు ఉన్నవారని చెప్పి గవర్నమెంట్ గుర్తించి వాళ్ళకి వేయదన్నమాట.
ఇంకా మీ ఇంట్లో కార్ కానీ 4-వీలర్ కానీ ఉంటే వాళ్ళకు కూడా పడదండి. ఇవన్నీ అనర్హతలు అనమాట. సో మీకు అన్ని అర్హతలు ఉండి కూడా ఇనెలిజిబుల్ లిస్ట్లో పేరు ఉంటే గ్రీవెన్స్ దాఖలు చేయొచ్చు. అంటే మీ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ సంప్రదించి మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, ఇంకా బ్యాంక్ ఖాతా వివరాలను కూడా ఇచ్చేసి మేము అన్నీ కరెక్ట్గా ఉన్నాయన్న, సో మాకు ఈ విధంగా వచ్చిందని చెప్పి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఆ ఫారంని పూర్తి చేసి మీరు సబ్మిట్ చేయాలండి. సో దీనికి సంబంధించిన స్టేటస్ అనేది మీరు ఎప్పటికప్పుడు సచివాలయంకి వెళ్ళి మీ సేవ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి గ్రీవియన్స్ పెట్టుకోవాలంటే, మీ యొక్క విద్యార్థి స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి స్కూల్ నుంచి, తల్లి ఆధార్ కార్డు, ఇంకా బ్యాంక్ ఖాతా వివరాలు ఆధార్తో లింక్ చేయబడి ఉండాలి. ఓకే, రేషన్ కార్డు లేదా నివాస ధృవీకరణ పత్రం, అంటే మేము ఆంధ్రప్రదేశ్లో నివసించేవారం అని చెప్పి. ఇక ఇన్కమ్ సర్టిఫికేట్, అంటే మీకు అంత ఇన్కమ్ లేదు, సో తక్కువే ఉంది మాకు అని చెప్పి చూపించడానికి. ఇక ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అంతగా మ్యాండేటరీ కాదు, అవసరమైతే తీసుకెళ్ళండి. ఇక ఎన్పిఎస్ఏ లింకింగ్ అనేది మనకు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనం వెబ్సైట్కి వెళ్ళి చేసుకోవచ్చు. కింద లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను నేను. సో ఓకే, క్లియర్ కదా. సో ఒకవేళ ఇప్పటికీ మీరు అప్లై చేయకపోతే gramawardsachivalayan.ap.gov.in వెబ్సైట్కి వెళ్ళి మీరు తల్లికి వందనం పథకాన్ని అప్లై చేసుకోవచ్చు అండి. ఫామ్ పూర్తి చేసి అంతా కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు అనమాట. క్లియర్. సో ఈ విధంగా అయితే మనకు ఈ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, కంప్లైంట్ కూడా రేస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు కింద కామెంట్ చేయండి మీకు పడుతున్నాయా లేదా డబ్బులు అని చెప్పేసి, నాకు కూడా తెలుస్తుంది. ఇలాంటి అప్డేట్స్ ఏమొచ్చినా వెంటనే మీకు అప్డేట్ చేస్తాను వీడియో ద్వారా. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.